హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పదవి చేపట్టిన తర్వాత 11 ఏళ్లకు మార్చి 30న నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించడం జాతీయ స్థాయిలో ఖచ్చితమైన రాజకీయ సంకేతాలు ఇచ్చింది. ఔరంగజేబు సమాధికి సంబంధించిన నాగ్పూర్లో అల్లర్లు జరగటం, పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం, కాశీ మథురలో మసీదు మందిర వివాదాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొనవచ్చునని దాని కీలక ద్వితీయ నాయకుడైన దత్తాత్రేయ హోసుబులే కాషాయ జెండా ఊపడం ఒక వరుసలోవే. త్వరలో జరిగే బీహార్, యూపీ, గుజరాత్, బెంగాల్, కేరళ ఎన్నికలకు ముందు బీజేపీ సంఘ్ పరివార్ హిందుత్వ ఎజెండాను ఉధృతం చేయబోతున్న సూచనలే. పార్లమెంట్లో వక్ఫ్ బిల్ మీద జరిగిన హోరాహోరీ పోరాటం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగం 25 నుంచి 28 అధికరణాల వరకు మత స్వేచ్ఛకు ఇస్తున్న ప్రాథమిక హక్కులపై దాడిగా ప్రతిపక్షాలు ఈ బిల్లును ఎదుర్కొన్నాయి. అయితే హోంమంత్రి అమిత్ షా, బిల్లును ప్రతిపాదించిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం ఇదేదో పేద ముస్లింలకు మేలు జరగడానికి తెచ్చినట్టు గొప్పలకు పోయారు. కానీ వారి భాష, ఇచ్చిన ఉదాహరణలు చూస్తే రాజకీయ కోణం స్పష్టమవుతుంది. ఈ పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ కిందనే వస్తుందని వారు వాదిస్తారని రిజిజు ముస్లింలను ఉద్దేశించి అన్నారు. చర్చను కాంగ్రెస్ వైపు మళ్లించి 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీ వేలాది ఆస్తులను కట్టబెట్టిందని ఆరోపించారు. దేశ ఆస్తులను ముస్లింలకు అప్పగించడం జరుగుతోందన్న దురభిప్రాయాన్ని కలిగించి మతాల స్పర్ధగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న అస్త్రమే ఈ చట్ట సవరణ. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఎవరైనా భారతీయులేనన్న రాజ్యాంగ స్పృహను దెబ్బతీసేలాగా ముస్లిం సంస్థల ఆస్తులు వశపరుచుకోవటం పెద్ద విజయంలాగా చూపించడం ఎన్నికల లబ్ధి కోసమే. వక్ఫ్ బోర్డు లోని 22 మంది సభ్యులలో 4 ముస్లిమేతరులు ఉండాలని నిర్ణయించడం అనేది నిస్సందేహంగా వారి మత భావనలను దెబ్బతీసే అంశం అవుతుంది. ఒకవైపు తిరుపతిలో అన్యమత ఉద్యోగులను కూడా తొలగించాలంటున్న తీరుకు ఇది పూర్తిగా విరుద్ధం. దేవాలయాలకు పూర్తిగా మత సంస్థలకు అప్పగించాలంటూ ఇటీవల విజయవాడలోనే భారీ సమీకరణ జరపడం కూడా చూస్తాం. రాజ్యాంగం మైనారిటీ మతాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థ బాధ్యత గుర్తించడం, దేశ సమైక్యతను కాపాడుకోవడం కోసమే. కులమత లింగ వివక్ష లేకుండా పౌరులందరూ ఒకే హక్కులు కలిగి ఉండటం ప్రజాస్వామ్యం కనుక రక్షణలు ఎప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న వారికే కల్పించబడతాయి. భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత, సామరస్యం భవిష్యత్తు భద్రతకు అత్యవసరం అనే విషయాన్ని అరక్షణమైనా మర్చిపోకూడదు. 2019లో బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే కాశ్మీర్ 370 అధికరణ రద్దుకు పాల్పడటం వెనుక ఏ వ్యూహం ఉందో మూడోసారి నెగ్గాక వక్ఫ్ మీద దాడి కేంద్రీకరించడం వెనుక అదే ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు మాత్రమే కాక 2 లౌకిక పక్షాలు కూడా దాన్ని బలపరచడం అనేది దురదృష్టకరం. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా వైసీపీ అలాగే బీఆర్ఎస్ ఈ బిల్లుపై బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయటం విశేషం. బిల్లు ఆమోదం పొందాక ఇది చారిత్రక మూలమలుపు అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అచ్చంగా అలాంటి ప్రకటన విడుదల చేయటం యాదృష్టికమేం కాదు. తెలుగుదేశం పార్టీ తాము ఏవో సూచనలు చేశామంటూ కొన్ని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించినా వారి భేషరతుగా మద్దతు ఇవ్వడమే దేశం గుర్తించింది. దక్షిణాది సీట్ల తగ్గింపు, ఈ బిల్లు 2 విషయాలు వ్యవహరించిన దాన్ని బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు మోడీని ఏమాత్రం వ్యతిరేకించరాదని నిర్ణయించుకున్నట్టు హిందూ ప్రత్యేక వ్యాసమే ప్రచురించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక బీజేపీ కన్నా దాన్ని ఎదుర్కోవటం కీలకమని భావిస్తున్న బీఆర్ఎస్ కూడా ఈ బిల్లు విషయంలో మాత్రం వ్యతిరేకించి ఓటేయడం మంచి విషయమే. ఇటీవల తిరుపతిలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణంపై సాగుతున్న వివాదం, విద్వేషపూరిత వ్యాఖ్యలన్నీ గమనిస్తే చాప కింద నీరులా తెలుగు రాష్ట్రాల్లోనూ మత రాజకీయాలు చొరబడుతున్న తీరు కళ్ళకు కడుతోంది. ఇక్కడ బీజేపీ పెద్ద శక్తి కాకపోయినా వామపక్షాలు ఎక్కువ కేంద్రీకరిస్తున్నాయంటూ మాట్లాడే వాళ్లకు ఈ పరిణామాలే హెచ్చరికలవుతున్నాయి. వక్ఫ్ బిల్లును గజెట్ అయ్యాక సుప్రీంకోర్టులో సవాలు చేస్తామంటున్న నేపథ్యం ఒకవైపు ఉంటే, అటు నుంచి మతపరమైన స్పందనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే. మోడీ పర్యటన విషయానికి ఆయన నాగ్పూర్లో మాధవ నేత్రాలయాను ప్రారంభించడంతో పాటు ఆర్ఎస్ఎస్ మూల స్తంభాలైన హెడ్గేవార్, గోల్వాల్కర్ల స్మృతి చిహ్నాలను సందర్శించడం వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్న కార్యక్రమాలే. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే వాటిని సందర్శించినటువంటి
ప్రధానమంత్రి. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా బయలుదేరిన నేత అయినప్పటికీ నరేంద్ర మోడీ కూడా ఈ 11 ఏళ్లలో అక్కడికి వెళ్లిన దాఖలాలు అసలు లేవు. ఆయన వ్యక్తిగత నాయకత్వ శైలి సంఘ పరివార్ పెద్దలకు నచ్చలేదని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అదంతా పరివార్ పాచిక మాత్రమే. ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సంస్థ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేదనే భ్రమను కొనసాగించే ఎత్తుగడ అది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన మంత్రివర్గం మొత్తం శాఖల వారీగా ఆర్ఎస్ఎస్ ముందు సమీక్షకు హాజరైంది. గతేడాది అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సంప్రోక్షణ కార్యక్రమానికి మోడీతో పాటు ప్రస్తుత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా హాజరయ్యారని మనం గుర్తుంచుకోవాలి. 2024 ఎన్నికలకు ముందు దేశానికి హిందుత్వ సంకేతం ఇవ్వడం కోసమే వారి కాంబినేషన్ అక్కడ అవసరమైంది. అయితే ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ గతంలో బీజేపీకి తగినంత బలం లేదు కనుక ఆర్ఎస్ఎస్ సహకారం తీసుకునేవారమని, ఇప్పుడు సొంత శక్తితో ఎదిగాము గనుక అవసరం లేదని వ్యాఖ్యానించారు. తానేదో దైవ కార్యం నిర్వహించడానికి పంపబడినట్టు అనిపిస్తుందని, సాధారణ జీవ పదార్థంతో ఉన్నట్టు అనుకోనని చెప్పారు. ఈ రెండు ప్రకటన ఆర్ఎస్ఎస్ వారికి నచ్చలేదని కథనాలు నడిచాయి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయి 243 స్థానాలకు పరిమితమైనాక మోహన్ భగవత్ ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరికైనా అహంభావం తగదని వ్యాఖ్యానించారు. తాము సేవకులమనే భావన నుంచి దైవ స్వరూపులమని అహంకరించడం ప్రారంభించినప్పుడు దెబ్బతింటారని అన్నారు. మామూలుగానే ఆర్ఎస్ఎస్ అధినేత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ కేంద్ర కార్యాలయం నుంచి సూక్తులు సుశబ్దాలు వినిపిస్తూ ఉంటారు. ఇవెవరివి ఉద్దేశించినవి అన్నది స్పష్టం చేయరు. భగవత్ మాటలు మోడీపై అభిశంసన లాంటివేనని బడా మీడియా కథనాలు మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే సనాతన సాంప్రదాయంలోనూ రాజును దైవ ప్రతినిధిగా మొదట చెప్పి తర్వాత నేరుగా దేవుడుగానే అభివర్ణించడం చూస్తాం. ఇదంతా ఒక రాజ్యాధిపత్యం వ్యూహం ప్రకారమే జరిగింది. అటు రాజ్యం ఇటు మతం కూడా రాజు చేతుల్లోనే ఉండటానికి అది మార్గం. కాకపోతే మతాధిపతులు సంధానకర్తలుగా రాజ్య వ్యవస్థకు అనుగుణంగానే తమ పాత్రను నిర్వహించేవారు. ఇప్పుడిప్పుడు మోడీ భగవత్ల సంభాషణ అచ్చంగా అదే చెబుతుంది. సంబంధం ఉందని లేదని రకరకాలుగా చెప్పడం నిరంతర తతంగమే. ప్రస్తుత పర్యటనలో కూడా మోడీ ఆర్ఎస్ఎస్ తనను ఎంతగా ఉత్తేజపరిచిందో సూటిగా చెప్పారు. ఇది సంస్థతో రాజీ వంటిదని కొందరు ఇస్తున్న వివరణ అర్థం లేనిది. ఎందుకంటే అసలు అవి ఎప్పుడు దూరంగా ఉన్నాయి. ఒకప్పుడు వాజ్పేయినే ఈ మాట అన్నారు, మేము విడిపోయింది ఎప్పుడు అని. వారి మధ్య ఈ అలుక కినుక దూరం రాయభారం కథలన్నీ ఒక క్రీడలో భాగం. మొన్న మెజారిటీ రాలేదు కనుక మోడీని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నందునే ఆయన సర్దుబాటు కోసం వచ్చారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటే, 4వ సారి కూడా ఆయనే ప్రధాని అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం అందులో భాగమే. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం కొంతకాలం కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. ఒక హైకోర్టు న్యాయమూర్తి దానిపై నిషేధం చెల్లదని ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని మోడీ సర్కార్ దాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు అధికారికంగానే ఆర్ఎస్ఎస్తో చెట్టపట్టాలేసుకొని తిరిగేటటువంటి అవకాశం తనకు తానే ఇచ్చుకుంది. ఇక హోసబులే ప్రకటనను బట్టి సంఘ పరివార్ కాశీ మధుర వివాదాలను ఎగదోయాలని నిర్ణయించుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక భక్తులు లేదా విభిన్న పక్షాలకు పరిమితమైన ఈ తగాదాలు ఇప్పుడు అధికారికంగా పాలక పరివార్ స్వీకరిస్తుందన్నమాట. గతంలో మోహన్ భగవత్ ప్రతి మసీదును తవ్వడం మన పని కాదని సూక్తులు చెప్పినప్పుడే ఆంతర్యం ఇదేనని మనం చెప్పుకున్నాం. అయోధ్య, కాశీ, మధుర 3 చోట్ల వివాదాలపై ఉద్యమించాలని తాము గతంలోనే అధికారికంగా నిర్ణయించామని హోసబులే గుర్తు చేస్తున్నారు. ఈ 3 మాకిస్తే మిగిలిన విభాగాలను పక్కన పెడతామని ఎల్కే అద్వానీ ఒక దశలో ప్రతిపాదన పెట్టడం కూడా గుర్తు చేసుకోవాలి. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం అయోధ్య మినహా మరెక్కడా ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదు. 1947 ఆగస్టు 15న ఆయా ప్రార్థనా స్థలాల్లో ఉన్న యథాతథ స్థితిని కొనసాగించవలసి ఉంటుందని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. అయినా సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించి వివాదాలకు అవకాశం ఇస్తుంది. ప్రతి చోట తగాదాలు రగిలించబడతాయి. ఇదేదో జాతీయ సమస్య తప్ప దక్షిణాన అందులో తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ పరిస్థితి లేదని చెప్పడానికి ఇప్పుడు ఎవరూ సాహసించబోరు. ఎందుకంటే ఆలయాల వివాదాలు, మత మార్పిడులు వీటిని కీలకంగా మాట్లాడే సనాతనవాద నేతగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. తమిళనాడులో అన్నాడీఎంకే మళ్లీ బీజేపీతో చర్చలు ప్రారంభించడం, పవన్ కళ్యాణ్ తమిళంలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడ కూడా రాజకీయంగా రంగప్రవేశం చేస్తూ ఉండటం విస్మరించలేము.
మీకన్నా మేమే సనాతన ధర్మానికి ఎక్కువ కట్టుబడి ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సందేహాలు, సంవాదాలను కేవలం వైసీపీ, టీడీపీ తగాదాగా, ఘర్షణగా చూపించే ప్రయత్నాలు కూడా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో రాజాసింగ్ వంటి వారు బీజేపీకి దూరంగా ఉన్నట్టు మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో మతాల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాలకు పేరు మోశారు. వక్ఫ్ నుంచి టీటీడీ వ్యవహారాల వరకు ప్రతిదీ వివాదాస్పదమై మత రాజకీయాలను మన ముంగిట్లోకి తెచ్చి నిలబెడుతున్నదని గుర్తించడం, అప్రమత్తం కావటం తప్పనిసరి.